ఈటీవీ అభిరుచి డిజైనర్ డిష్ ప్రేక్షకులందరికీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కొత్త ఆశలకు ఊపిరిపోస్తూ అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తూ ఈటీవీ అభిరుచి డిజైనర్ డిష్ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తోంది మా డిజైనర్ డిష్. మరి ఏ అకేషన్ అయినా మనకి అద్భుతమైన రుచులు లేకపోతే ఆ హంగామా ఉండదు, ఆ సందడి ఉండదు కదా. అందుకే డిజైనర్ డిష్ కూడా ఒక సరికొత్త డిష్తో మీ ముందుకు వచ్చేసింది. అండ్ మనకి అకేషన్ సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఒక అందమైన గెస్ట్ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. అందుకే ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చేసాను మీ ఫేవరెట్ యాక్ట్రెస్ని అనమాట. యాక్చువల్గా ఈవిడికి ఇంట్రొడక్షన్ చెప్పాలంటే ముందు ఈవిడి అందాన్ని పొగడలేకపోతున్నాను నేను సీరియస్గా. ఎందుకంటే కొంతమందిని చూస్తే వీళ్ళు అమృతం తాగి పుట్టారా అన్న ఒక డౌట్ వస్తూ ఉంటుంది. ఈవిడ పేరు చెప్పగానే మీరు నాతో ఏకీభవిస్తారండి. ఆవిడే సనా గారు కదా. అసలు మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం ఆవిడ్ని, అప్పటి నుంచి కొంచెం కూడా మారకుండా అంతే గ్లామరస్గా, అంతే అందంగా, బట్ అఫ్ కోర్స్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా అంతే అద్భుతంగా మనల్ని అలరిస్తూ వస్తున్నారు కదా. మరి ఈరోజు మన డిజైనర్ డిష్లో లెట్ మీ వెల్కమ్ ది బ్యూటిఫుల్ అండ్ ఎవర్ గ్రీన్ సనా గారు. ఫస్ట్ ఈరోజు సనా గారు డిజైనర్ డిష్కి వస్తున్నారు అనగానే నా ఎక్సైట్మెంట్ కారణం ఏంటంటే మీ బ్యూటీ సీక్రెట్ తెలుసుకోవాలని. చెప్తారా? గాడ్స్ గిఫ్ట్ అనుకుంటాను. అండ్ ఐ ఆల్వేస్ అంటే ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉంటాను. సో నెగటివ్ ఐ డోంట్ టేక్ ఇట్ ఎర్లీ. సో లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ అండ్ మేబీ కదా అందర్ బ్లెస్సింగ్స్, అందర్ లవ్ అండ్ ఎఫెక్షన్, దట్స్ ఇట్. నేను ఆవిడ సీక్రెట్ తెలుసుకోవాలన్న ఎక్సైట్మెంట్ లో ఆవిడని విష్ కూడా చేయలేదన్నమాట. హ్యాపీ న్యూ ఇయర్ సనా గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యు ది సేమ్. ఈటీవీ అభిరుచి డిజైనర్ డిష్ ప్రేక్షకులందరికీ నా తరఫు నుంచి విష్ యూ అ వెరీ 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 హ్యాపీ 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 అండ్ రాకింగ్ న్యూ ఇయర్. ఈ రోజు ఏంటంటే డిజైనర్ డిష్ స్పెషల్ గెస్ట్ మీరు కాబట్టి రోజు నేను ఎలాగూ ఏవో వంటలు ఐడియాలు చెప్తూనే ఉంటాను. ఈ రోజు స్పెషల్ గా మీ ఐడియా మాకు కావాలి. సో ఏం రెసిపీ చేసి చూపించబోతున్నారు ఈ రోజు మాకు? ఈ రోజు I'm making a dessert. It is macaroni chocolate dessert. వావ్, మాక్రోనీ అండ్ చాక్లెట్ కాంబినేషన్ సూపర్బ్ గా ఉంది. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి సనా గారు? Macaroni, sabudana, milk, condensed milk, sugar, dark chocolate chips, colored chocolates, white chocolate chips, chocolate rice, colorful sugar balls. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా. సో సనా గారు ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దామా? Yeah. సో ఫస్ట్ ఏం చేయాలి? First I want you to keep that bowl on the stove. ఓకే. ఫస్ట్ కొన్ని పాలు పోసుకుందాం దీంట్లో. ఓకే, సో పాలులో ఈ సాబుదానా వేసేది. ఓకే, సో ఆల్రెడీ నానబెట్టుకున్న సాబుదానా మనకి. నానబెట్టుకున్న సాబుదానా. యా, ఓకే. డిఫరెంట్ కాంబినేషన్స్ అన్న గారు కదా. పుడ్డింగ్ రకరకాలు చూసాం కానీ ఈ మాక్రోనీ అండ్ సాబుదానా కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది. సో లెట్స్ బాయిల్ తీసి కొంచెం మరుగునిద్దాం, అంటే ఉడకాలి. అంటే విదిన్ 5 minutes నాకు తెలిసి. అవును, బికాస్ ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి అయిపోతుంది. యాక్చువల్లీ అందుకే కొంచెం నానబెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్, కొంచెం త్వరగా బాయిల్ అయిపోతుంది కాబట్టి. ఎనీవే మనకి ఇప్పుడు త్వరగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం టైం కావాలి నాకు మీతో మాట్లాడడానికి. ఓకే, సో సనా గారు చెప్పండి. ఎనీవే మీ సీక్రెట్ మాకు చెప్పట్లేదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ హ్యాపీ యు ఆర్ విత్ యువర్ కెరియర్ సో ఫార్? ఎన్ని ఇయర్స్ అయింది సనా గారు? నాకు తెలిసి ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ 20 years. అంటే మొన్న ఎవరో కలిసి చెప్పారనమాట. యాక్చువల్ గా ఎక్కడో మేడం మనం కలిసి 20 years అయిందంటే అమ్మా 20 years అయిందా అని అప్పటి వరకు నాకు కూడా తెలియదు 20 years అయిందని. సో ఇట్స్ లైక్ దట్. నేను 20 years నుంచి చేస్తున్నానా అని అనుకున్నాను. ఓకే, సో డూ యూ రిమెంబర్ యువర్ ఫస్ట్ ఫేసింగ్ ద కెమెరా? దేనికి? అది సినిమా అయినా మీరు ఫస్ట్ చేసి? లేదు, నేను యాడ్ చేశాను ఫస్ట్. సో మోడలింగ్ అండ్ యాడ్ తోనే ఎంటర్ అయ్యాను. సో నేను ఫస్ట్ చేసింది యాడ్ చేశాను. నాకు ఆ కెమెరా ఫియర్ అది లేదు అప్పుడు. అంటే అసలు నాకు ఏం తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పారు, నేను చేసేసాను. సో ఆ కాన్షియస్ లేదు. ఏ ఏజ్ లో అది? I think I was hardly 17 అప్పుడు. My friend, not wrong, because 10th రాసేసి immediately entered. ఓకే ఓకే. సో నాకు అంత అది కూడా లేదు. ఎర్లీగా మ్యారేజ్ అయిపోయింది, యాజ్ యూజువల్ ఎర్లీ కిడ్స్ అండ్ ఎర్లీ అన్ని ఫినిష్ చేసుకొని హ్యాపీగా కూల్గా వచ్చి పని చేసుకుంటున్నా.
ఇంట్లో ఎవరైనా మీకు ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ అలాగా ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అసలు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది మోడలింగ్ అండ్ యాడ్స్? అస్సలు మా ఫ్యామిలీలో ఎవ్వరూ లేరు, ఇప్పటికీ ఎవరూ లేరు ఇండస్ట్రీలో. అంటే ఎలా వచ్చిందంటే ఒకసారి జస్ట్ క్యాషువల్ గా పేపర్ లో యాడ్ చూసాను, వెళ్ళాను, వాళ్ళు ఇమీడియట్ గా సెలెక్ట్ చేసేసుకున్నారు. ఇమీడియట్ గా కెరియర్ స్టార్ట్ అయింది. అండ్ ఇమీడియట్ అంటే నేను ఆలోచించుకునే టైం కూడా లేదు, ఇట్ వెంట్ ఆన్ అంతే. సో ఛాన్స్ లేదు, నేను ఆలోచించుకుని చేసే అంత టైం కూడా లేదు. ఎంటర్ అయ్యాను, ఇట్ స్టార్టెడ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. మరి ఇంత బ్యూటిఫుల్ గా ఉంటే ఎక్కడ వదులుతారు చెప్పండి అసలు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మూవీస్ ఎప్పుడు ఎంటర్ అవ్వడం జరిగింది? విచ్ వాజ్ యువర్ ఫస్ట్ మూవీ? మై ఫస్ట్ మూవీస్ నిన్నే పెళ్ళాడతా. బట్ సీరియస్లీ? ఓ మై గాడ్. అంటే చూస్తే చాలా ఎక్స్పీరియన్స్డ్ గా అప్పటికే చాలా సినిమాలు చేసి యునో దట్ ఈజ్ ఉంది మీ బాడీ లాంగ్వేజ్ లో కానీ, డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్ లో కానీ, అందుకే నేను నమ్మలేకపోతున్నాను. అంటే బిఫోర్ దట్ నేను ఆల్రెడీ మన ఈటీవీ వర్క్ స్టార్ట్ చేశాను. అంటే ఈటీవీ నేను సాధన అని ఒక యాంకరింగ్ చేసేదాన్ని ఒక హెల్త్ ప్రోగ్రామ్ కి. అక్కడ నుంచి నేను యాక్చువల్ గా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆ ప్రోగ్రామ్ షూట్ చేసేటప్పుడు కృష్ణవంశీ గారు చూడడం, అన్నపూర్ణ నుంచి టీం పంపించడం, వాళ్ళని అడగడం అలా జరిగింది. సో ఐ స్టార్టెడ్ ఫ్రమ్ నిన్నే పెళ్ళాడతా, దెన్ లిటిల్ సోల్జర్స్, అలా ఫస్ట్ కృష్ణవంశీ గారితో. అఫ్ కోర్స్ కృష్ణవంశీ గారు అప్పుడు ఓన్లీ వన్ మూవీ ఐ థింక్, అప్పటికి గులాబీ ఒకటే చేసి ఉండొచ్చు. ఐ థింక్ సాబుదానా లైట్ గా ఉడికింది కదా, ఇంక ఇప్పుడు మ్యాక్రోని వేసేసుకుందామా? అండ్ ఐ థింక్ ఈ మ్యాక్రోని అవి పుడ్డింగ్ కన్సిస్టెన్సీకి యూజ్ అయిపోతాయి. ఐ మీన్ ఆల్రెడీ అవి కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం షుగర్ కూడా వేసేసుకోవచ్చా? ఓకే ఓకే. సాబుదానా ఏమో పాలల్లో బాగా కలిసిపోయింది, మ్యాక్రోని మాత్రం బాగా కనిపిస్తుంది. షుగర్ డిపెండ్స్ అన్నమాట. ఎనీవే మనకి కండెన్స్డ్ మిల్క్ కూడా ఉంది కాబట్టి అది కూడా అంటే హౌ స్వీట్ ఎంత తీపి కావాలో చూసుకొని వేసుకోవాలి. అవునవును. దీంట్లోనే విల్ పుట్ కండెన్స్ మిల్క్ కూడా. ఓకే. వావ్. మీకు మిల్క్ తో స్వీట్స్ ఇష్టమా? చాలా ఇష్టం. ఐ హ్యావ్ అ వెరీ బ్యాడ్ స్వీట్ టూత్ అన్నమాట. అంటే బోన్ చేసినా చేయకపోయినా స్వీట్ మాత్రం రెడీగా ఉంటుంది. కంపల్సరీ బోన్ చేసిన తర్వాత నాకు స్వీట్ కావాల్సిందే. జనరల్ గా మెయింటైన్ చేయాలి అని అనుకున్న వాళ్ళందరూ ఫస్ట్ అవాయిడ్ చేసేది స్వీట్సే. అమ్మో లాట్స్ ఆఫ్ క్యాలరీస్ ఉంటాయి అని. అసలు మీరు ఎలా అండి? ఐ డోంట్ బిలీవ్ ఇన్ క్యాలరీస్, డైట్స్ అలాంటివి ఏమి నేను బిలీవ్ చేయను. ఐ ఈట్, కానీ నా లిమిట్ లో నేను అంటే ఐ ఈట్ ప్రాపర్లీ. అంటే అసలు డైట్ అలాంటివి ఉండదు. మేబీ అంటే నేను ఎక్కువ వర్క్ చేస్తాను కాబట్టి మేబీ దట్ ఈస్ ద రీజన్ కావచ్చు. వావ్. కమింగ్ బ్యాక్ టు నిన్నే పెళ్ళాడతా. సో దట్స్ హౌ నేను సెలెక్ట్ అయ్యాను. ఎక్స్పీరియన్స్ వాజ్ వన్, నేను ఈ రోజుకి చెప్తాను, దట్ వాజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ అండ్ ద లాస్ట్ మూవీ ఐ ఎవర్ వర్క్ విత్ ద టీమ్. సో బికాస్ అంత ఫ్రెండ్లీగా, అంటే నేను ఎంటర్ అవ్వడంతో సో మెనీ సీనియర్స్ కదా, నాగార్జున గారు, తాబు, ఎవ్రీబడి, అందరు సీనియర్స్ ఉన్నారు, నేను తప్ప. ఫస్ట్ అడుగు పెట్టగానే స్టార్టెడ్ విత్ చిచ్చుతారా సాంగ్ అనమాట. సెట్ లో ఎంటర్ అవ్వగానే హ్యూజ్ సెట్ అండ్ ఆల్, నాకేం తెలియదు, పక్కకి వెళ్ళి అలా భయపడుతూ కూర్చున్నాను. బట్ వీళ్ళందరూ నన్ను చాలా ఫ్రెండ్లీగా, చాలా అంటే దే ట్రీటెడ్ మీ లైక్ ఎ కిడ్ అనమాట. చాలా క్యూట్ గా, స్వీట్ గా అనిపించింది. సో ప్యాంపర్డ్, కంప్లీట్లీ ప్యాంపర్డ్. దట్ ఈస్ హౌ ఐఎమ్ హియర్ టుడే. బట్ యాక్చువల్లీ మీ వాయిస్ చాలా చాలా బాగుంది. చాలా మంది మీకు ఈ పాటికే చెప్పుంటారు కదా, మీ వాయిస్ చాలా హాట్ గా ఉంది అని కదా. బ్లషింగ్ చెప్పారు. ఓకే, మరి అంత మంచి వాయిస్ తో పాట పాడితే బాగుంటుందని. సీరియస్ గా నిజంగా నాకు రాదు, మీరు పాడితే మీతో పాటు నేను జాయిన్ అవుతా. ఈ రోజు హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీగానే ఉండాలి. వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అని పాడా. ఓకే. సో యాక్టింగ్ లో మీకు బాగా బ్రేక్ ఇచ్చిన మూవీ అనేది ఏదైనా స్పెషల్ గా ఉందా? అంటే నా కెరియర్ చూసుకుంటే ఇట్స్ లైక్ ఐ నెవర్ టర్న్ బ్యాక్. అంటే నేను దాని తర్వాత చేసిన మూవీస్ అన్ని వర్ బ్లాక్ బస్టర్స్. ఎవ్రీబడి వర్ లైక్ అన్ని మూవీస్ హిట్ అయ్యాయి. అన్ని మూవీస్ ఇప్పుడు మనం 25 days 50 days కౌంట్ చేస్తున్నాం. దోస్ వర్ ద డేస్ వెన్ వీ యూస్ టు కౌంట్ 200 days 100 days అలా కౌంట్ చేసేవాళ్ళం. సో ఆల్ మై మూవీస్ ఏవైతే చేశాను, టచ్ వుడ్, ఎవ్రీ మూవీ అన్ని బ్లాక్ బస్టర్స్. వావ్, సూపర్.
జనరల్ గా ఈ బ్లాక్ బస్టర్స్, ఈ హిట్స్ అన్నవి ఓన్లీ హీరో, హీరోయిన్ ఆర్ డైరెక్టర్ ఇలాంటి వాళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆర్ లైక్ ఓకే, వాళ్ళు ఎందులోనైనా చేస్తూ ఉంటారు, కొన్ని హిట్స్ అవుతాయి, కొన్ని ఫ్లాప్స్ అవుతాయి అని. బట్ మీకు ఎలా ఇంత బాగా కౌంట్ అయ్యి మీరు కూడా లక్కీ లెగ్ కనిపించుకోవడం ఎలా జరిగింది? అది తెలియదు, అదృష్టం అనుకోవాలి. బట్ నాకు అదొక ప్లస్ అయింది. నేను చేసే మూవీస్ అన్ని హిట్ అవడం, క్యారెక్టర్స్ కూడా అలాగే వచ్చాయి. అంటే చేసే అన్ని మంచి క్యారెక్టర్స్ చేశాను. సో డెఫినెట్ గా రికగ్నైజేషన్ ఉంటుంది కదా. బట్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మీరు ఇంత బాగున్నారు, మంచి హైట్, వెయిట్, కలర్, ఎవ్రీథింగ్, కాంప్లెక్షన్, వై డిడ్ యు యాక్ట్ యాజ్ ఎ హీరోయిన్? యాజ్ యూజువల్ అందరూ వస్తుంది డౌట్ ఆబ్వియస్లీ. సో యాక్చువల్గా నాకు ఆఫర్స్ వచ్చాయి, హీరోయిన్ ఆఫర్స్ కూడా వచ్చాయి స్టార్టింగ్లో, ఈవెన్ ఫ్రమ్ ఆల్ ద లాంగ్వేజెస్. కానీ నేను పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చాను. సో మా అత్త మామ, యాజ్ యూ ఆల్ అందరికి తెలిసిందే, కన్జర్వేటివ్ ముస్లిం ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఎర్లీ ఏజ్లోనే మ్యారేజ్ అయిపోయింది. కాకపోతే మా ఫాదర్ ఇన్లా నన్ను ఆఫ్టర్ 10th స్టాప్ చేశానని ఆయన మళ్ళీ నన్ను డిగ్రీ ఫినిష్ చేయించారు ఓపెన్ యూనివర్సిటీతో. సో నేను దాంతోనే ఆ పిల్లల ప్రాసెస్లోనే నేను నా స్టడీస్ కూడా కంప్లీట్ చేశాను. సో వాళ్ళు చాలా చాలా ప్యాంపర్ చేశారు నన్ను, అంటే చాలా ప్రేమగా చూసుకున్నారు. సో ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక రెస్పాన్సిబిలిటీ, కోడలు, పెద్ద కోడలు, వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు. బయటికి వెళ్ళి పని చేస్తున్నాను. సపోజ్ నేను హీరోయిన్ అయిపోతే ఇంకా బిజీ అయిపోతానేమో, ఐ థింక్ ఐ హ్యావ్ టు గో అవుట్డోర్, అక్కడిక్కడ వెళ్ళిపోవాలేమో, నేను ఇంకా అసలు టైం ఉండదేమో, వద్దులే ఎందుకు ఎక్స్పోజింగ్ చేయాలేమో కదా, హీరోయిన్ అంటే చిన్న చిన్న బట్టలు వేసుకోవాలి, స్విమ్ సూట్స్ వేసుకోవాలి, సో బెటర్ వద్దని చెప్పేద్దాం, ఎందుకు ఇది బాగుంది కదా చాలు అనుకుని అలా అనుకున్నాను. అలా మేము ఒక అందమైన హీరోయిన్ ని మిస్ అయ్యాం అనమాట. బట్ ఎనీవేస్ ఒక మంచి అందమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే ఉన్నారు. వీఆర్ హ్యాపీ ఇన్ దాట్ వే అట్లీస్ట్. సో మనకి బాగా ఉడికిపోయింది, ఇప్పుడు ఇందులో ఏమైనా వేయాలా? యా ఇప్పుడు మన అటు ఒక స్టవ్ లో పక్కన వీళ్ళు డార్క్ చాక్లెట్ మెల్ట్ చేసుకున్నాం. ఓకే ఓకే, ప్యాన్ పెట్టేసాను. ఇప్పుడు వాటర్ వేసేసి, ఓకే. సో డార్క్ చాక్లెట్ మనం డబుల్ బాయిలింగ్ చేస్తున్నాం, డైరెక్ట్ గా ప్యాన్ లోనే మెల్ట్ చేయకుండా. లేదు. ఓకే ఓకే ఓకే, నేను ముందే పట్టకార వాడేస్తున్నాను. ఓకే, ఇది ఇప్పుడు ఫ్లోట్ అవుతుంది, కొంచెం మనం చాక్లెట్ వేస్తే. ఓకే, ఇది ఆఫ్ చేసేద్దాం. యా, సో పాలు మనకి సాబుదానా అండ్ మ్యాక్రోనీ అలాంగ్ విత్ షుగర్ అండ్ కండెన్స్డ్ మిల్క్ బాగా బాయిల్ అయిపోయాయి కాబట్టి, థిక్ అయిపోయింది కాబట్టి, యాక్చువల్లీ ఇలా అంటుంటే కొంచెం తీగ కూడా వస్తుంది. అంటే సగ్గు బియ్యంకి కొంచెం ఆ జిగురు అది ఉంటుంది కదా, సో ఆ థిక్నెస్ వచ్చేసింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇది బాగా మెల్ట్ అయితే బాగుంటుంది అనమాట. కొంచెం మూత పెట్టేద్దాం అయితే. ఎస్, ఇంతకీ కుకింగ్ దగ్గరకు వస్తే ఏంటి విశేషాలు? యాక్చువల్లీ ఐఎమ్ ఎ వెరీ బ్యాడ్ కుక్ టు బి ఫ్రాంక్. కాకపోతే నేర్చుకున్నాను, అంటే నేను స్టార్ట్ చేసి నాకు తెలిసి ఒక 10-11 years అయింది. అంటే ఒక రోజు మా ఫ్రెండ్ మేఘనా రామి, సో షీ ఈజ్ వెరీ గుడ్ కుక్ అనమాట. సో ఒక రోజు అనుకోకుండా మమ్మీ ఏదో పని మీద మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తే, మా అత్తగారు కూడా షీ వాజ్ బిజీ విత్ సంథింగ్, ఇంట్లో ఎవరు లేరు, నాకు స్కూల్కి పిల్లలు పంపించడానికి, నేను షూటింగ్కి వెళ్ళాలి, నాకేం తెలియదు. సో రోజు టెన్షన్ పడుతూ ఉండేదాన్ని లొకేషన్కి వచ్చి. సో తను అడిగింది, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నా అంటే, నాకు వంట రాదు, ఏం చేయాలో తెలియట్లేదు అని. సో చెప్పింది, ఏంటి పిచ్చా, నువ్వు నేర్చుకోవచ్చు, ఇట్స్ వెరీ ఈజీ అని. సో తను నార్మల్గా 4 o'clock 5 o'clock ఫోన్ చేసి, ఇప్పుడు ఈ పాలలో ఇది వేయచ్చా అని లేపేదాన్ని. సో అలా తను ఐ టుక్ హర్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ స్టార్ట్ చేశాను. బట్ ఐ కుక్, బట్ ఇట్స్ నాట్ దట్ నేను ఒక మంచి కుక్ అని చెప్పను, బట్ ఐ కుక్. ఓకే, కొంచెం కరుగుతోంది, అంటే స్టీమ్ వచ్చింది, అందుకే మూత తీసేసాను కాసేపు. వావ్, సో కుకింగ్ లో ఎక్కడి వరకు వచ్చారు? అంటే ఇలా బేకరీ రెసిపీస్ ఇంట్లో చేయడం వరకు నేర్చుకున్నారా? చేశాను, అంటే ఐ మోర్ ఎక్స్పర్ట్ ఇన్ డబల్ కా మిఠా, కద్దు కి ఖీర్ అండ్ షీర్ ఖుర్మా. అంటే డెజర్ట్స్ లో ఐ టేక్ మమ్మీస్ హెల్ప్ మోర్ బికాస్ షీ ఈస్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ డెజర్ట్స్ అన్నమాట. అవునా? ఓకే, ఇది మమ్మీ దగ్గర నేర్చుకుని వచ్చారా? ఓకే ఓకే, ఇది రెడీ అయిపోయింది అయితే. ఓకే, ఆఫ్ చేసేద్దాం ఇంకా స్టవ్. ఇప్పుడు ఈ బౌల్లో ఓకే ఇది వేసేసుకొని, ఓ ఐ థింక్ సాబుదానా అండ్ మ్యాక్రోనీ ప్రపోర్షన్ కరెక్ట్ గా ఉంది కదా, మనకి రెండు ఈక్వల్ గా బాగా కనిపిస్తున్నాయి.
ఓకే అండ్ నౌ ఈ చాక్లెట్ పైన Chocolate, వేసేసి yeah. ఐ థింక్ ఇలా స్వీట్స్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఇంత ఇంట్రెస్ట్గా చేస్తారనమాట. ఇది ఇంత బాగా డెకరేట్ చేసుకోవాలి, ఇది ఇంత ప్రపోర్షన్లో వేసుకుంటే బాగుంటుంది. వావ్, ఇలా ప్రెజెంటేషన్లోనే మనకి ఎక్కువ టెంప్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది. నైస్. కలర్ఫుల్ బటన్ చాక్లెట్స్. ఎస్, ఈ లెక్కన మీరు ఇంట్లో పిల్లలకి చాలా మంచి మంచి రెసిపీస్ చేసి పెడుతూ ఉంటారేమో కదా. యా, ఇంతకీ మీ పిల్లల గురించి చెప్పలేదు. పాపకు పెళ్లి చేశాను మొన్న జనవరిలో. అందరికి తెలిసిందే, ఇట్స్ బిగ్ న్యూస్. సో Jan 22nd she got married. She's in Dubai. And my son-in-law Mr. OS is a chef. OS जी, अगर आप ये देख रहे हैं, आपके लिए dish. వావ్, We'll put some వైట్ చాక్లెట్. white chocolate, just sprinkle Yeah. చేద్దాం అలా. ఓకే, ఈ డార్క్ చాక్లెట్ మీద అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే యా. వావ్. These are chocolate rice. ఇది జస్ట్ అలా సైడ్ నుంచి స్ప్రింకిల్ చేద్దాం, వైట్ మీద యా, చాకో చిప్స్. ఓకే, యా, ఆల్రెడీ మనకి చాక్లెట్ బాగా కనిపిస్తుంది కాబట్టి. ఫైనల్లీ కలర్ బాల్స్, చాక్లెట్ బాల్స్. ఓకే, ఓకే, సో రెడీ టు టేస్ట్ కదా. వావ్. ఓకే, మనం ప్లేట్లో పెట్టేసుకుందాం. ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్ డిష్ అండ్ చాలా చాలా టెంప్టింగ్గా ఉందండి. నాకైతే ఎప్పుడెప్పుడు టేస్ట్ చూడాలనిపిస్తుంది. బట్ దానికంటే ముందు ఈ డెజర్ట్ తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు మీరు ఇంకొకసారి చూసేసేయండి. macaroni, sabudana, milk, condensed milk, sugar, dark chocolate chips, colored chocolates, white chocolate chips, chocolate rice, colorful sugar balls. మ్యాకరోనీ చాక్లెట్ డెజర్ట్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని పాలు పోసుకోవాలి. ఇది మరుగుతుండగా సగ్గుబియ్యం వేసుకుని కాసేపు ఉడికించుకోవాలి. ఇందులోనే ముందుగా ఉడికించుకున్న మ్యాకరోనీ కూడా వేసి సరిపడా పంచదార, కండెన్స్డ్ మిల్క్ వేసుకుని మరి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత ఇంకొక పాన్ లో కొద్దిగా నీళ్లు పోసుకుని అందులో ఇంకొక బౌల్లో డార్క్ చాక్లెట్ వేసుకుని కరిగించుకోవాలి. సర్వింగ్ బౌల్ తీసుకుని ముందుగా ఉడికించుకున్న పాలు, మ్యాకరోనీ, సగ్గుబియ్యం మిశ్రమం వేసేసుకుని పైనుంచి కరిగించుకున్న డార్క్ చాక్లెట్ ని వేసుకోవాలి. దానిపైనుంచి చాక్లెట్ చిప్స్, వైట్ చాక్లెట్ చిప్స్, డార్క్ చాక్లెట్ చిప్స్, కలర్ బాల్స్, చాక్లెట్ రైస్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే న్యూ ఇయర్ స్పెషల్ డిష్ మ్యాకరోనీ చాక్లెట్ డెజర్ట్ రెడీ. ఓకే, తయారు చేసుకునే విధానం చూసేశారు కదా. సో సనా గారు టేస్ట్ చూద్దామా? ఎస్, ఫస్ట్ మీరే టేస్ట్ చూడండి. నాకు స్పూన్ ఇస్తే నేను టేస్ట్ చూస్తా. ఆవిడ టేస్ట్ లో మునిగిపోయారు యాక్చువల్లీ. అసలు పైన వేసిన డార్క్ చాక్లెట్ ఎంత క్రీమీగా భలే ఉంది. వావ్, సో మచ్ ఆఫ్ చాక్లెట్, సో మచ్ ఆఫ్ కండెన్స్, సో యమ్మీ. అన్నిటికీ మించి ప్రోగ్రామ్ చూస్తున్న డిజైనర్ డిష్ అందరికి చాలా ప్రేమ పోసి దీంట్లో చేశాను కాబట్టి డెఫినెట్ గా మీకు నచ్చుతుంది. వావ్, బట్ సీరియస్లీ ఆ ప్రేమ అమృతంలా మాకు తెలుస్తుంది టేస్ట్ లో. చాలా చాలా బాగుందండి. పాలు అండ్ చాక్లెట్ కాంబినేషన్, ఆ బ్లెండింగ్ సూపర్ గా ఉంది. అండ్ పైనుంచి వేసిన చాక్లెట్ రైస్, చిప్స్ అన్ని ఉన్నాయి కదా, అవి క్రంచీగా నవ్వులుతూ తిట్టున్నట్టు భలే ఉందన్నమాట. యాక్చువల్లీ బయట కూడా ఈ డిష్ దొరకదండి, మీరు ఇంట్లోనే తయారు చేసుకోవాలి కదా సన్న గారు. దొరకదు, ఇంట్లోనే తయారు చేయాల్సిందే. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వావ్. సో న్యూ ఇయర్ సందర్భంగా ఇలాంటి ఒక వండర్ఫుల్ డిష్ డిజైన్ చేసి మాకు ప్రెజెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్లీ వచ్చినందుకు థ్యాంక్ యూ. చాలా విశేషాలు మాతో షేర్ చేసుకున్నారు.
అండ్ వన్స్ అగైన్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. కీప్ రాకింగ్ లైక్ దిస్. ఇంకా బోల్డ్ సినిమాలు చేయాలి, ఇలాగే ఎప్పటికీ గ్లామరస్ గా మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అని కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఈ రోజు న్యూ ఇయర్ రోజు ఇక్కడికి వచ్చి ఇంత స్పెషల్ స్వీట్ చేసినందుకు నాకు హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ద హోల్ టీమ్. థ్యాంక్స్ స్పెషల్ టు ఈటీవీ, ఎందుకంటే దిస్ ఇస్ అ మదర్ కన్సర్న్ టు మీ. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈటీవీ ఆల్వేస్. అదంతా కాకుండా నేను ఎప్పుడు చెప్తాను, మీ అందరి కోసం నేను ప్రే చేస్తాను, మీ అందరు కూడా నా కోసం ప్రే చేయండి. డూ ఫాలో మీ ఇన్ ఆల్ ద స్నాప్చాట్స్, ఇన్స్టా, ట్వీట్ అండ్ ఫేస్బుక్. ఐ విల్ కీప్ గివింగ్ యూ అప్డేట్స్. సో దిస్ ఇస్ స్పెషల్లీ అ లవ్ ఫ్రమ్ సనా టు ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. వావ్, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్, మరోసారి మీ అందరికీ కూడా వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అంతా కూడా మీకు మెమరబుల్ గా గడిచిపోవాలి, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి మన డిజైనర్ డిష్ మిగులు ఆహారంతో రుచులు. వావ్, ఓకే. మరి ఇలాగే ఈ సంవత్సరం అంతా మీకు బోల్డ్ అని మంచి మంచి రెసిపీస్ అందించాలని నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను. ఇలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. వన్స్ అగైన్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ బాయ్. హ్యాపీ న్యూ ఇయర్. బై బై బై.